అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. కానీ కొన్ని ఆహార పదార్థాలు ఎక్కువగా తింటే మాత్రం లేనిపోని వ్యాధులు ఏర్పడతాయి. కొన్ని ఆహార పదార్థాలు చాలా ప్రమాదకరమైనవి. కాబట్టి తినకూడని ఆహార పదార్థాలు, వాటి వల్ల కలిగే అనర్థాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఆకుకూరలు మన ఆరోగ్యానికి చాలా మంచివి. పాలకూర తింటే రక్తం బాగా పెరుగుతుందని చాలామంది చెబుతూ ఉంటారు. కానీ పాలకూరలో కాల్షియం ఆక్సలేట్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పాలకూరను ఎక్కువగా తినకూడదు. అలాగే పాలకూరలో టమాటో కలిపి తినకూడదు. అలా తింటే కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడతాయి. కాబట్టి వారానికి 2 సార్లు పాలకూర తింటే మంచిదే, కానీ అతిగా మాత్రం అస్సలు తినకండి. అలాగే క్యాబేజ్ మరియు క్యాలీఫ్లవర్ని కూడా ఎక్కువగా తినకూడదు. క్యాబేజ్, క్యాలీఫ్లవర్ ఎక్కువగా తింటే థైరాయిడ్ గ్రంథి దెబ్బతిని థైరాయిడ్ సమస్యలు ఏర్పడతాయి. నీళ్లు ఎక్కువగా తాగాలని వైద్యులు చెబుతూ ఉంటారు. ఒక మనిషి సుమారుగా 3 నుండి 5 లీటర్ల మంచినీళ్ళు తాగాలి. కానీ బరువు తగ్గాలని లేదా ఆరోగ్యంగా ఉండాలని చాలామంది బలవంతంగా నీళ్లు తాగుతూ ఉంటారు. ఎక్కువ నీళ్లు తాగితే శరీరంలో సోడియం లెవెల్స్ పడిపోతాయి. దీనివల్ల మీ మెదడులో వాపు వచ్చి కోమాలోకి వెళ్ళే ప్రమాదం ఉంటుంది. ఇక యాపిల్ పండు తినేటప్పుడు చాలా జాగ్రత్తగా తినాలి. యాపిల్ పండు ఆరోగ్యానికి మంచిదే, కానీ అందులో ఉండే విత్తనాలు మాత్రం చాలా ప్రమాదకరం. యాపిల్ విత్తనాల్లో విషం ఉంటుందట. కాబట్టి యాపిల్ తినేటప్పుడు విత్తనాలు తినకుండా తీసేయండి. ఇక చింతపండు ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. కాబట్టి చింతపండు వాడకాన్ని తగ్గించుకోండి. చింతపండు ఎక్కువగా తింటే ఎముకల బలం తగ్గిపోతుంది. అలాగే ఎముకల్లో కాల్షియం తగ్గి ఎముకలు త్వరగా విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఆవు నెయ్యి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజు 2 స్పూన్ల ఆవు నెయ్యి తింటే మన ఆరోగ్యానికి అమృతంలా పనిచేస్తుంది. కానీ అంతకన్నా ఎక్కువగా తింటే మాత్రం శరీరంలో క్యాలరీలు పెరిగిపోయి కొవ్వు పేరుకుపోతుంది. అలాగే గ్యాస్ట్రిక్ సమస్యలు, బీపీ సమస్యలు తగ్గాలని చాలామంది పచ్చి వెల్లుల్లి రెమ్మలు తింటూ ఉంటారు. 2 లేదా 3 వెల్లుల్లి రెమ్మలు తింటే మంచిదే, కానీ అంతకన్నా ఎక్కువ తింటే మీ శరీరంలో రక్తం పలచబడుతుంది. ఇక మనలో చాలామంది ఉదయాన్నే వేడి నీటిలో తేనె కలిపి తాగుతారు. కానీ మరుగుతున్న వేడి నీటిలో తేనె కలిపి తాగితే అది విషంలా మారిపోతుందట. ఇక ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే ప్రతిరోజు ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో 1/2 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి కలిపి తాగితే త్వరగా బరువు తగ్గిపోతారు. కానీ దాల్చిన చెక్క ఎక్కువగా తింటే మాత్రం లివర్ సమస్యలు ఏర్పడతాయి. ప్రతిరోజు ఒక జామ పండు తింటే మీ ఆరోగ్యానికి చాలా మంచిది. జామ పండులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రతిరోజు 3 లేదా 4 జామ పండ్లు తింటే తీవ్రమైన గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపు నొప్పి సమస్యలు ఏర్పడతాయి. నీళ్లు తాగేటప్పుడు చక్కగా కూర్చోవాలి. అంతేకాని నిలబడి నీళ్లు తాగితే త్వరగా కీళ్ళ నొప్పులు వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే పెరుగు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ రాత్రిపూట పెరుగు తినకూడదు. రాత్రిపూట పెరుగు తింటే కడుపుబ్బరం, జీర్ణ సమస్యలు ఏర్పడతాయి. ఇక పెరుగు తిన్న తర్వాత వెంటనే పాలు తాగకూడదు. అలాగే వేడివేడి అన్నంలో పెరుగు కలిపి తినకూడదు. అలా తింటే పెరుగులో ఉన్న పోషకాలు మొత్తం నశిస్తాయి. అలాగే మనలో చాలామంది టాబ్లెట్లు వేసుకున్న తర్వాత వెంటనే అరటిపండు తింటారు. కానీ ఇలా అస్సలు తినకూడదు. టాబ్లెట్ వేసుకున్న తర్వాత అరటిపండు తింటే మీరు వేసుకున్న మెడిసిన్ ప్రభావం శరీరానికి అందదు. కాబట్టి టాబ్లెట్ వేసుకున్న ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇక మీరు వీలైనంత వరకు మట్టి పాత్రలో వంట చేయడానికి ప్రయత్నించండి. మట్టి పాత్రలో ఆహారం వండితే పోషకాలు పెరుగుతాయి. కానీ పొరపాటున కూడా అల్యూమినియం పాత్రలను వంటలకు అస్సలు ఉపయోగించకండి. అల్యూమినియం గిన్నెలో ఆహారం వండి తింటే నరాల వ్యాధులు ఏర్పడతాయి. తరచూ నడుము నొప్పితో ఇబ్బంది పడే స్త్రీలు నువ్వులు ఎక్కువగా తినండి. నువ్వులు, ఖర్జూరం కలిపి తింటే నడుము నొప్పి తగ్గిపోతుంది. అలాగే ఎముకలు బలంగా తయారవుతాయి. ఇక క్యారెట్ మీ కంటికి చాలా మంచిది. కానీ ప్రతిరోజు 3 క్యారెట్ల కంటే ఎక్కువ తినకూడదు. ప్రతిరోజు క్యారెట్ ఎక్కువగా తిన్నా, క్యారెట్ జ్యూస్ అతిగా తాగినా క్యారెట్లో ఉండే బీటా కెరోటిన్ రక్తంలో పేరుకుపోతుంది. దీనివల్ల మీ అరచేతులు, అరికాళ్ళు పసుపు రంగులోకి మారిపోతాయి. ఇక ప్రతిరోజు ఉదయాన్నే నానబెట్టిన బాదం పప్పులు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజు 5 నుండి 10 నానబెట్టిన బాదం పప్పులు తింటే చాలా మంచిది. కానీ ఎక్కువ బాదం పప్పులు తింటే తీవ్రమైన కడుపుబ్బరం, విరోచనాలు వంటి సమస్యలు ఏర్పడతాయి. ఇక చిక్కుడుకాయలు తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కానీ చిక్కుడు గింజల్లో ప్యూరిన్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వారానికి 2 లేదా 3 సార్లు చిక్కుడుకాయ తింటే మంచిదే, కానీ
అంతకన్నా ఎక్కువగా తింటే మీ శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగిపోతుంది. ఇది మీ కీళ్ళ మధ్యలో పేరుకుపోయి తీవ్రమైన కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ వాపులు ఏర్పడతాయి. అలాగే ప్రతిరోజు 2 అరటిపండ్లు తింటే మీ గుండెకు చాలా మంచిది. శరీరంలో కూడా రక్తం పెరుగుతుంది. కానీ అరటిపండ్లు ఎక్కువగా తింటే మాత్రం శరీరంలో పొటాషియం పెరిగి మీ గుండె కొట్టుకునే వేగంలో తేడాలు వచ్చి గుండె వ్యాధులు ఏర్పడతాయి. ఇక మనలో చాలామంది ఉదయాన్నే పరగడుపున టీ కాఫీలు తాగుతారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. పరగడుపున టీ కాఫీలు తాగితే కడుపులో అల్సర్లు ఏర్పడతాయి. అన్నం తినేటప్పుడు బాగా నమిలి తినాలి. అలా తింటేనే ఆహారంలో ఉన్న పోషకాలన్నీ మీ శరీరానికి అందుతాయి. లేదంటే అజీర్తి సమస్యలు, ఊబకాయం ఏర్పడుతుంది. ఇక వేపుడు కూరలు ఎక్కువగా తినకూడదు. వేపుడు కూరలు ఎక్కువగా తింటే క్యాన్సర్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇక ప్రతి ఒక్కరూ ఉప్పు వాడకాన్ని తగ్గించుకోవాలి. ఉప్పు ఎక్కువగా తింటే గుండె జబ్బులు, కిడ్నీలో రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంటుంది. గోరువెచ్చని నీళ్లు మన ఆరోగ్యానికి చాలా మంచివి. స్త్రీలు ప్రతిరోజు గోరువెచ్చని నీళ్లు తాగితే నెలసరి సమయంలో కడుపు నొప్పి రాకుండా ఉంటుంది. వంట చేసేటప్పుడు కూరలో వీలైనంత వరకు ఇంగువ వేసుకోండి. ముఖ్యంగా పప్పు, పప్పుచారులు, దుంపకూరలు వండేటప్పుడు ఖచ్చితంగా ఇంగువ వేయండి. గ్యాస్ట్రిక్ సమస్యలు రాకుండా ఉంటాయి. ఉదయం నిద్ర లేవగానే గోరువెచ్చని నీళ్లు తాగితే మీ పేగులు శుభ్రపడి ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ఉదయం పూట కనీసం 15 నిమిషాల పాటు ఎండలో నిలబడండి. శరీరంలో విటమిన్ డి పెరిగి ఎముకలు బలంగా తయారవుతాయి. అలాగే వారానికి కనీసం 3 సార్లు రాగి జావ తాగాలి. రాగి జావలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇక భోజనం చేసిన తర్వాత వజ్రాసనంలో కూర్చుంటే తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. ఇక మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత ఖచ్చితంగా మజ్జిగ తాగాలి. మజ్జిగలో జీలకర్ర పొడి కలిపి తాగితే మీ ఆరోగ్యానికి అమృతంలా పనిచేస్తుంది. అలాగే రాత్రిపూట నిద్రపోయే ముందు గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు, మిరియాల పొడి కలిపి తాగితే రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ప్రతి ఒక్కరూ కనీసం 7 గంటలు నిద్రపోవాలి. అంతకన్నా తక్కువ నిద్రపోతే మీ శరీరం బలహీనంగా తయారవుతుంది. అలాగే మనలో చాలామంది తమ పిల్లలకు తరచూ బిస్కెట్ ప్యాకెట్లు కొనిస్తారు. కానీ బిస్కెట్లో మైదా పిండి, పామాయిల్, షుగర్ అధికంగా ఉంటాయి. ఇవి విషం కంటే తక్కువేం కాదు. కాబట్టి బిస్కెట్లు ఎక్కువగా తినకూడదు. అలాగే బయట దొరికే పొటాటో చిప్స్ ఎక్కువగా తినకూడదు. వీటి వల్ల హై బీపీ సమస్యలు ఏర్పడతాయి. వారానికి ఒక్కసారైనా ప్రతి ఒక్కరూ కొబ్బరి నీళ్లు తాగాలి. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది. అలాగే ముఖం పైన మొటిమలు రాకుండా మీ చర్మం కాంతివంతంగా మెరిసిపోతుంది. ఇక భోజనం చేసేటప్పుడు మధ్య మధ్యలో నీళ్లు తాగకూడదు. భోజనం చేసే అరగంట ముందు, అలాగే భోజనం చేసిన తర్వాత అరగంట తర్వాత మాత్రమే నీళ్లు తాగాలి. రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టకపోతే మీ అరికాళ్లకు గోరువెచ్చని కొబ్బరి నూనెతో మసాజ్ చేసుకోండి. గాఢమైన నిద్ర పడుతుంది. ఇక కూల్ డ్రింకులు ఎక్కువగా తాగకూడదు. వీటి వల్ల చిన్న వయసులోనే షుగర్ వ్యాధులు ఏర్పడతాయి. అలాగే పుచ్చకాయ మరియు యాపిల్ పండు కలిపి ఒకేసారి తినకూడదు. ఇలాంటి చిన్న చిన్న ఆరోగ్య చిట్కాలు తెలుసుకొని ఆరోగ్యంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.